నమస్కారం అండి. వణక్కం తల్లి. తమిళనాడులో విజయ్ గెలుపుకి ఇప్పటి వరకు సింగిల్ గా గెలిచాడు అని చెప్పి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పోల్చారు. అవును, ఆయనకు సింగిల్ గా రావడానికి దమ్ము లేదు అని చెప్పి చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. అవును. మరి ఇప్పుడు ఫైనల్ గా చూస్తే ఆయనకు వచ్చిన 108 సీట్లకి యాక్చువల్గా అయితే 118 సీట్లు కావాలి. మొత్తానికి 5 పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమైపోయారు. అవును. మరి ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ తరపున వాళ్ళు ట్రోల్ చేస్తారమ్మా, ఎందుకు చేయరు? ఆయన కూడా సింగిల్గా పార్టీ పెట్టాడు, గెలిచాడా? గెలవడు. ఎందుకు గెలవడు? కానీ విజయ్ గెలవాలని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, 2 ఇయర్స్ నుంచి చెన్నైలో ప్రతి ఒక్కరు వెయిటింగ్ చేశారు ఆయన గెలవాలని చెప్పేసి. కానీ ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, విజయ్ గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. సింహం తోడేళ్ళు చెప్పాను కదా, పందులు గుంపులుగానే వస్తాయి, సింహం సింగల్గానే వస్తుందని చెప్పేసి. ఆ సింహం ఎవరో కాదమ్మా, మన విజయ్ గారు అని చెప్పేసి నిరూపించారు 100%. నాకు ఇప్పుడు ఈయన 10 సంవత్సరాల నుంచి ఏ పార్టీ పెట్టినా కానీ గెలవలేకపోతున్నారు, ఓడిపోతున్నారు. అలాంటిది మన విజయ్ గారి సింహం అంటే మన జగన్ ఫస్ట్. రాయలసీమ సింహం జగన్ అన్న, తమిళనాడు సింహం మన విజయ్ గారు నిరూపించారు. మేమిద్దరం 2 సింహాలు అని చెప్పేసి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా వరకు మా అబ్బాయి మా ఫోటో పెట్టుకున్నాడు అని చెప్పి మాట్లాడారు విజయ్. అవును. ఎట్ ది ఎండ్ జగన్ గారిని జైల్లో పంపించిన కాంగ్రెస్ పార్టీతోనే ఇప్పుడు పొత్తైపోయాడు విజయ్. ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అంటే నచ్చినట్టు మాట్లాడొచ్చు అంటారా పరిస్థితిని బట్టి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు విజయ్ గారికి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారంకి ఇప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు కావాలి? ఇప్పుడు ఎన్ని సీట్లు అంటే ఇప్పుడు 10 సీట్లు కావాలి. అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఆ 10 సీట్లు కావాలనడానికి కూడా ఉంది కదా. దానికి దీనికి లింక్ అంటే ఎటు గాలి మళ్ళీ అది కాదండి. ఎన్ని సీట్లు అయినా ఉండని, ఏదైనా ఉండని, నిన్నటి వరకు విజయ్ గారిని పొగిడారు, ఆహా ఊహా అన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయించిందని చెప్పేసి ఎవరైతే వైసీపీ వాళ్ళు విజయ్ గారిని పొగిడారో వాళ్ళే మళ్ళీ తిడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుంటున్నావు అని చెప్పేసి. అంటే నిలకడ ఉండదా? ఇప్పుడు నిన్న పొగిడారు, ఈరోజు తిడుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. విజయ్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా ఆయన అరెస్ట్ అయింది ఒకప్పుడు. మరి ఆ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ విజయ్కి ఇప్పుడు జగన్ అన్న ఎంత హెల్ప్ చేశారు. ఇప్పుడు అవసరం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన సీఎం అవ్వాలి. ఆ సీఎం ఇప్పుడు ఎన్నెన్ని దానికి పరిణామాలకు దారి తీస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ 11 సీట్లు, ఇంకా ఎన్ని 11 సీట్లు. ప్రమాణ స్వీకారం ఉందా లేదా అని కూడా డౌట్ అని న్యూస్లో చెప్తున్నారు. క్లియర్ అయిపోయిందా? పోనీలేండి, ఒక విధంగా సీఎం అయ్యాడు, ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. కానీ ఆ జగనన్న మాత్రము మంచిగా మద్దతు ఇచ్చాడు, చాలా హెల్ప్ చేశాడు. నువ్వు సీఎం అవుతావు తమ్ముడు అని చెప్పేసి వెన్ను తట్టి ఆయన ధైర్యం ఇచ్చాడు. కాబట్టే జగనన్న ఈరోజు ధైర్యం ఇవ్వడం వల్లనే ఆయన సీఎం అయ్యారు. సింగిల్గా నిలబడ్డారు, సింగిల్గా పోరాడారు, ఎవ్వరు సపోర్ట్ తీసుకోకుండా విజయ్ గారు ఈరోజు సీఎం అయ్యారు. కాబట్టి చాలా హ్యాపీగా ఉందమ్మా. త్రిష గారికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారని చెప్పి చాలా వరకు కొన్ని రూమర్స్ వినిపించాయి. ఫైనల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఇచ్చారు అని చెప్పి త్రిష గారు షాక్ అయ్యారు అని చెప్పి కొన్ని విషయాలకు వినిపిస్తూ ఉన్నాయి. మరి త్రిష గారిని ఏ పదవిలో ఉంచుతారు? అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా త్రిష గారికి పెట్టాలని చూశారు. అంటే ఆమె ఏమనుకుందంటే నిన్నటి వరకు ఏం చెప్పారంటే త్రిషకి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తారేమో అని చెప్పేసి కూడా అనుకున్నారు. అక్కడ ఒకటి హోమ్ మినిస్టర్ దగ్గర ఈ 2 పోస్టులలో ఏది ఇస్తారని చెప్పేసి అక్కడ కన్ఫర్మ్ అవ్వట్లేదు. కానీ మీకు పోస్ట్ ఏది విజయ్ గారు ఏమి ఇస్తారో ఏది ఇస్తారో మనకి అది అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తారు. ఎమ్మెల్యే పోస్ట్ ఎలా ఇస్తారు? ఛాన్స్ పోటీ చేయాలి, అది మాత్రం ఛాన్స్ లేదు. ఇస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి హోమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ ఉంది ఆమెకి. లేకపోతే అంతా మొత్తం విజయ్ గారి చేతిలో ఉంది. అంటే అప్పుడెప్పుడు ఆవిడ రాజకీయాల్లోకి రావాలి, సీఎం అవుతా అని చెప్పి ఒక వీడియో పెట్టింది. అవును. మరి ఇప్పుడు ఆవిడ రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలియదు, కానీ మన వాళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను కాదమ్మా, ఇప్పుడు త్రిష గారు నేను కూడా చూశాను ఆ వీడియో.
సీఎం అయితే ఆమెకి ఏం తెలుసు అని సీఎం అయితే ఇంకో మాట ఏం చెప్పుకున్నారంటే జయలలిత గారు ఆ తల్లి అమ్మ లేని లోటు తీర్చేది ఒక ఆడదానిగా నేనే అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది కదా. ఆమె కంటే అనుభవము తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఎవరు అయితే ఉన్నారో ఆమెకు అనుభవం ఉంది. కానీ త్రిషకి పార్టీ అనేది రాజకీయం అనేది దీంట్లో సినిమా పరంగా ఆమెకు అదే సినిమా పరంగానే తెలుసు, కానీ రాజకీయ పరంగా ఆమెకి అనుభవం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆమెకి ఏదైనా సీట్ ఇచ్చారనుకోండి వేరే వాళ్ళ ద్వారా సలహా తీసుకొని ఈమె పని చేయాలి. అలా ఉండకుండా డైరెక్ట్ చేస్తే మనకి మంచిగా ఉంటుంది. కానీ చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆమెకి ఏ పోస్ట్ ఇస్తారో మనం వెయిట్ చేసి చూద్దాము. ఇస్తే మనకి హ్యాపీనే ఇంకా అది.